బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఓం శాంతి. నమస్తే. మనం ఈ గీతాసారం కార్యక్రమంలో ఆత్మకు, దేహానికి, పరమాత్మకి ఉన్నటువంటి సంబంధం గురించి వివిధ కోణాల్లో తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి అసలు శరీరము అంటే ఏంటి? దీని గురించి మన పురాణాలు ఏం చెప్తున్నాయి అంటే, శరీరము అంటే కేవలం ఈ భౌతిక స్థూల నేత్రాలకు కనిపించేటువంటి ఈ కర్మేంద్రియాల మాంసపు ముద్ద మాత్రమే కాదు. ఎందుకు? అది వాస్తవంగా చెప్పాలంటే ఒక శవం. అంటే ఇట్స్ జస్ట్ అన్ ఎమాల్గమేషన్ ఆఫ్ బోన్స్ అండ్ మజిల్స్ అండ్ బ్లడ్, ఇలాగా ధాతువులన్నిటితో కలిపినటువంటిది ఈ ఫిజికల్ బాడీ. కానీ ఒక్క ఈ ఫిజికల్ బాడీ ఉంటే సరిపోతుందా? మనిషి బతికేయగలడా? కాదు కదా. కాబట్టి యోగ శాస్త్రంలో దీన్ని 5 శరీరాలు ప్రతి మానవుడికి ఉంటాయి అని తెలియచేయడం జరిగింది. ఈ 5 కోశాల గురించి తెలుసుకోవడం ఎందుకు ముఖ్యము అంటే, ఈ కాలంలో వస్తున్నటువంటి అనేక శారీరక, మానసిక అనారోగ్యాలకు కారణం మనిషి కేవలం ఈ స్థూల దేహం గురించే పట్టించుకుని వీటి లోపల ఉన్నటువంటి అంతర్వాహక దేహం గురించి పట్టించుకోవడం మానేశాడు. ఎంతసేపు దీనికి బ్యూటీ మేకప్ వేసుకోవడము, దీనికి సన్ స్క్రీన్స్ పెట్టుకోవడము, ఏజ్ తక్కువగా కనిపించేందుకు క్రీమ్స్ రాసుకోవడము, మంచి మంచి హెయిర్ స్టైల్స్ చేసుకోవడం, లేటెస్ట్ ఫ్యాషనబుల్ బట్టలు కట్టుకోవడం, మంచి చెప్పులు వేసుకోవడం, ఏసీల్లో ఉండడం. సో ఎంతసేపు ఈ బయటికి కనిపించే ఈ బాడీ గురించే మనం పట్టించుకుంటున్నాం తప్ప దీనికి మూలాధారంగా ఉన్నటువంటి అంతర్వాహక శరీరాల గురించి మనం పట్టించుకోవట్లేదు. చూడండి, ఈ కాలంలో కొన్ని రకాల చెక్కలు వస్తాయి. చెక్క ఫర్నిచర్కి చేసుకునే ప్లైవుడ్ వస్తుంది. కొన్ని ప్లైవుడ్స్ చూడ్డానికి బయటించి చాలా బాగుంటాయి, కానీ అది బీరువా పెట్టగానే కొన్ని రోజులకే చెదొచ్చి తుప్పు పట్టిపోతుంది. ఎందుకు? పైనుంచి షైనింగ్ చాలా బాగుంది, కానీ లోపల దాని యొక్క నాణ్యత లేకపోయినట్లయితే ఆ చెక్క డోర్ అవ్వచ్చు, విండో అవ్వచ్చు, మంచం అవ్వచ్చు, మనం ఏది చేయించుకున్నా అది తర్వాత పనిచేయడం మానేస్తుంది. ఇప్పుడు సొసైటీలో కూడా జరుగుతున్నటువంటి విషయం అది. అంతరంగం యొక్క ఆత్మ గురించి మనం పట్టించుకోవడం మానేసి బయటకు కనిపించే దేహాన్ని ఎంతసేపు మెరిపించుకోవాలని మనం ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఇదైతే బాగా మెరుస్తోంది, కానీ లోపల నుంచి ఇది పాడైపోతుంది. మరి ఈ శరీరానికి ఆధారమైనటువంటి ఆ 4 శరీరాలు ఏంటి? వాటి యొక్క పాలనా పోషణ ఎలా చేయాలి? ఏదైతే మనకి బయటికి కనిపిస్తుందో దీన్ని స్థూల దేహము లేదా అన్నమయ కోశ అని అంటారు. అంటే అన్నం అంటే ఆహారం ఆధారంగా, అన్నం అంటే కేవలం ఆ వైట్ రైస్ అనే కాదు, అన్నము అంటే స్వీకరించేటువంటి ఆహారం, పీల్చేటువంటి గాలి, ఇదంతా కూడా ఒక రకమైనటువంటి భోజనమే మనకి. దీని ఆధారంగా నిర్మితమైంది కాబట్టి దీన్ని అన్నమయ కోశ అంటారు. అదే కదా, ఆ అన్నమే లోపలికి వెళ్ళి రక్తం కింద మారి మన శరీరంలో ప్రవహిస్తుంది. దీనికి ఆధారము 2వ కోశ ప్రాణమయ కోశ, అంటే మన యొక్క శ్వాసకోశ. శ్వాస లేనిదే ఎంతసేపు ఉండగలం? బ్రెయిన్ కేవలం కొన్ని నిమిషాలు మాత్రమే ఆక్సిజన్ లేకుండా ఉండగలదు. మెల్లమెల్లగా ముందు పెరాలసిస్లోకి వెళ్తుంది, కోమాలోకి వెళ్ళిపోతుంది, తర్వాత మరణిస్తాం. కాబట్టి శ్వాస లేనిదే జీవితమే లేదు. అందుకే చాలామంది శ్వాసే ప్రాణము అని కూడా అంటూ ఉంటారు. కాబట్టి 2వది ఈ ప్రాణమయ కోశ. 3వది మనోమయ కోశ, అంటే మన మనస్సు ఎంత ఆరోగ్యంగా ఉంటే జీవితం అంత ఆరోగ్యంగా ఉంటుంది. మనసులో సంకల్పాలు ఎంత పరిపూర్ణంగా, పవిత్రంగా, స్వచ్ఛంగా ఉంటే ఈ దేహం కూడా అంతే ఆరోగ్యంగా, స్వచ్ఛంగా ఉంటుంది. 4వది విజ్ఞానమయ కోశ, అంటే మన యొక్క బుద్ధి సరిగ్గా లేనప్పుడు మనసు వక్రించిన ఆలోచనలు చేస్తుంది. అందుకనే కదా ఎవరైనా తెలివి తక్కువ పనిచేస్తే ఏమంటారు? నీకు బుద్ధి లేదా అని అంటారు తప్ప మనసు లేదా అని అనరు. కాబట్టి 4వ దేహము విజ్ఞానమయ కోశ, దాన్నే బుద్ధి అని అంటాం. ఇంకా ఫైనల్గా ఉన్నది ఆత్మ, దాన్నే ఆనందమయ కోశ, అంటే అది ఎప్పుడూ ఆనందకరమైన స్థితిలో ఉంటుంది అనేసి. కాబట్టి అన్నమయ కోశ కోసం మనం రకరకాల ఆసనాలు వేయచ్చు, ప్రాణాయామం చేయొచ్చు, రకరకాల ఎక్సర్సైజెస్, మంచి సాత్విక ఆహారం, ప్రకృతికి అతి దగ్గరగా ఉన్నటువంటి తాజా పండ్లని, కూరగాయల్ని ఎక్కువ మోతాదులో స్వీకరిస్తూ వీలైనంత వరకు సాత్విక జీవ కళ ఉన్నటువంటి ఆహారాన్ని స్వీకరించడం. ప్రాణమయ కోశ కోసం
నిత్యం ప్రాణాయామ సాధన, రోజులో తక్కువలో తక్కువ ఒక అరగంట అయినా సరే మనం ప్రాణాయామ సాధనకు కానీ మనం కేటాయించినట్లయితే శ్వాసకోశ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. మూడవది మనోమయ కోశ, మనస్సును నిత్యం ఆనందంగా ఉంచుకోవడానికి ధ్యానము, యోగం యొక్క సాధన. ఎంతెంతైతే మనము ధ్యానము, యోగం యొక్క సాధన చేస్తామో మనసు కూడా సకారాత్మకంగా, ఉన్నతంగా, దివ్యమైన సంకల్పాలను చేస్తుంది. దీన్నే మనోమయ కోశ అని అంటారు. ఇంకా విజ్ఞానమయ కోశ కోసం జ్ఞానయోగం, అంటే జ్ఞానం ఆర్జించడం. మనం ఆధ్యాత్మిక విషయాలను చదువుకోవడం, వినడం, చూడడం, చర్చించుకోవడం వల్ల విజ్ఞానమయ కోశ ఆరోగ్యంగా ఉంటుంది. అంటే అలాంటి వారి బుద్ధి సక్రమంగా ఆలోచిస్తుంది, తప్పుడు నిర్ణయాలను తీసుకోదు, శరీరానికి కూడా ఏది ఆరోగ్యమో అదే పెడుతుంది, అనారోగ్యమైనటువంటి ఆహారం బుద్ధి నిరాకరిస్తుంది. కాబట్టి ఆధ్యాత్మిక విషయాలను చదవడం, వినడం, చర్చించుకోవడం ద్వారా ఈ విజ్ఞానమయ కోశను మనం పరిపూర్ణ ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఇంకా ఆత్మకి పరమాత్మతో సంబంధం. రాజయోగ సాధన వల్ల ఆత్మ పరమాత్మని యొక్క స్మృతి చేయడం వల్ల పరమాత్మలో ఉన్నటువంటి సర్వ గుణాలు కూడా ఆత్మకు లభిస్తాయి. మనం ఏదన్నా లైట్ వేయాలన్నా, ఫ్యాన్ ఆన్ చేయాలన్నా, మొబైల్ ఛార్జ్ చేయాలన్నా ఏం చేస్తాము? స్విచ్ ఆన్ చేస్తాం. స్విచ్ ఆన్ చేయగానే కరెంట్ ఆటోమేటిక్గా పాస్ అవుతుంది. అంతే తప్ప నేను స్విచ్ ఆన్ చేసాక ఇప్పుడు కరెంట్ ఎలా పాస్ అవుతుంది అని అయితే ఇంజనీర్స్ ఎవరన్నా ఆలోచించవచ్చు, కానీ సామాన్యులైతే ఆలోచించాం కదా. మనం స్విచ్ చేస్తే లైట్ వెలుగుతుంది అంతే. అదే విధంగా పరమాత్మని యొక్క స్మృతి అనే స్విచ్ ఆన్ చేసి కూర్చుంటే చాలు, ఆయన యొక్క శక్తులు ఆత్మలోకి, అంటే ఈ ఆనందమయ కోశలోకి నిరంతరం ప్రసరిస్తూనే ఉంటాయి. కాబట్టి ఈ విధంగా స్వచ్ఛమైన ఆహారము, నిత్య వ్యాయామంతో అన్నమయ కోశని, ప్రాణాయామ సాధనతో ప్రాణమయ కోశని, యోగము, ధ్యానము యొక్క సాధనతో మనోమయ కోశని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆర్జించడంతో విజ్ఞానమయ కోశని, పరమాత్మని యొక్క స్మృతి ద్వారా ఆనందమయ కోశని, ఈ ఐదుటిని మనం ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. అయితే మీరు అనుకోవచ్చు, సిస్టర్ ఇవన్నీ చేయడానికి మాకు టైం ఎక్కడుంటుంది అని. వాస్తవంగా మనం ఇవన్నీ మన నిత్య జీవితంలో చేస్తూనే ఉంటాం. ఆహారం తినకుండా ఉంటామా? తింటాం, కానీ ఆ తినే ఆహారం సాత్విక ఆహారంగా ఉండాలి. మనం ఎప్పుడైనా ఊపిరి పీల్చుకోకుండా ఉంటామా? నిద్రలో కూడా మనం ఊపిరి పీల్చుకుంటాం, కానీ ఆ ఊపిరి పీల్చుకునే పద్ధతిని మధ్య మధ్యలో రిలాక్స్ అయ్యి కామ్గా స్లో బ్రీదింగ్ కొన్ని సెకండ్లు చేస్తే చాలు. గంటకి ఒక 5 సార్లు చేసుకున్నా సరిపోతుంది. గంటకి 5 సార్లు కూడా చేసుకోలేనంత బిజీగా అయితే ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు. అలాగే యోగము, ధ్యానము, మనం ఎప్పుడు ఎవరో ఒకరి గురించి ఆలోచిస్తూనే ఉంటాం, కానీ ఆ ఆలోచించేదే సకారాత్మకంగా, అసూయ, ఈర్ష్య, ద్వేషం, క్రోధం ఇవి లేకుండా ప్రేమ, సుఖం, ఆనందం, శాంతి ఆధారంగా మనం ఆలోచించడమే మనోమయ కోశకు చెయ్యాలి. మనం ఆలోచించకుండా ఎప్పుడూ ఉండం కదా, ఎప్పుడూ దేని గురించి ఆలోచిస్తూనే ఉంటాం. కేవలం ఆ ఆలోచన విధానాన్ని మనం మార్చినట్లయితే మన మనోమయ కోశ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ఇప్పుడు మొబైల్ వచ్చిన తర్వాత అందరూ ఎప్పుడు 24 గంటలు ఏదో చూస్తూనే ఉన్నారు, ఏదో వింటూనే ఉన్నారు, ఏదో చదువుతూనే ఉన్నారు. కానీ అది వ్యర్థమైన నెగిటివ్ విషయాలు కాకుండా సకారాత్మకమైన ఆధ్యాత్మిక విషయాలు చదువుకున్నట్లయితే విజ్ఞానమయ కోశ కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే మనం ఏ పని మొదలు పెట్టే ముందన్నా పరమాత్మని స్మృతిలో, నేను పరమాత్మని యొక్క ఛత్ర ఛాయలో ఆయన్ని తోడుగా చేసుకుని నేను ఈ పనిని ఆరంభిస్తున్నాను అని మొదలుపెట్టినట్లయితే ఆత్మకు కూడా పరమాత్మని యొక్క శక్తి లభిస్తుంది. కాబట్టి 5 కోశాలు ఎప్పుడైతే పరిపూర్ణ ఆరోగ్యంగా ఉంటాయో అప్పుడే ఒక వ్యక్తి సంపూర్ణ ఆరోగ్యవంతుడు అని మనం చెప్పగలము. ఇది ఇవాల్టి గీతాసారం కార్యక్రమం. వచ్చే ఎపిసోడ్లో ఇంకొన్ని అంశాలతో కలుద్దాం. ఓం శాంతి. నమస్తే. For more videos like this, subscribe Big TV channel.